హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ సోషల్కి సంబంధించి ఇది సెకండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ఎంత శాతం బియ్యం మాత్రమే పౌర సరఫరా దుకాణాల నుంచి కొనుక్కుంటున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 11%, 6%. నెక్స్ట్ వన్, మానవ అభివృద్ధి నివేదిక ఏ సంవత్సరంలో భారతదేశం దాని పొరుగు దేశాలకు సంబంధించి కొన్ని గణాంకాలను పరిశీలించింది? ఆన్సర్ ఆప్షన్ 2 2013. నెక్స్ట్ వన్, ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారత్ స్థానం. ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశ స్థానము ఆప్షన్ 2 136. నెక్స్ట్ వన్, 2013లో మానవ అభివృద్ధి సూచిక మొత్తం ఎన్ని దేశాలలో నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 2 177. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు పెడుతోంది? ఆన్సర్ ఆప్షన్ 2 2005 రూపాయలు. 2013-14 సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితి గత 4 ఏళ్లలో ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 4.4%. నెక్స్ట్ వన్, 2013-14 జనవరి మార్చిలో వృద్ధి 4.8% అయిన వ్యవసాయం ఎంత శాతం వృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3 2.7%. నెక్స్ట్ వన్, జీవనోపాధి పనులను ప్రధానంగా ఎన్ని రంగాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 2 3 రంగాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో 1972-73లో వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో వారి శాతాలు వరుసగా? ఆన్సర్ ఆప్షన్ 3, వ్యవసాయ రంగం 74% మంది, పరిశ్రమలు 11%, సేవా రంగము 15%. నెక్స్ట్ వన్, భారతదేశంలో 2009-10 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 53%. నెక్స్ట్ వన్, భారత్ 2009-10 సంవత్సరంలో సేవా రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం? ఆన్సర్ ఆప్షన్ 3 25%. నెక్స్ట్ వన్, దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి పరిగణలోకి తీసుకునే అంశము? ఆన్సర్ ఆప్షన్ 3 AB2 ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువలు. నెక్స్ట్ వన్, దేశ ఆదాయాన్ని లెక్కించుటకు పరిగణలోకి తీసుకునే ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువను ఉపయోగించే సాంకేతిక పదం? ఆన్సర్ 1 and 2 జీడిపి. నెక్స్ట్ వన్, ఏ ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల లేదా సేవల విలువ ఆ సంవత్సరంకి ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. బి, స్థూల దేశీయోత్పత్తి ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు, సేవల విలువను తెలియజేస్తుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 AB2 కూడా సరైనవి. నెక్స్ట్ వన్, ఆర్థిక సంవత్సరం అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటిది ఆర్థిక సంవత్సరం. నెక్స్ట్ వన్, 2010-11 సంవత్సరంకి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు ఎంత? ఆన్సర్
ఆప్షన్ 3 9.32%. నెక్స్ట్ వన్, గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో మొత్తం ఉత్పత్తిలో ఏ రంగం ప్రముఖ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 సేవా రంగం. నెక్స్ట్ వన్, సేవలు ఎన్ని రకాలు? సేవా రంగంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి సేవలు ఆప్షన్ 2 3 రకాలు. నెక్స్ట్ వన్, ప్రభుత్వ పాలనా యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం ఎటువంటి సేవలు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు. నెక్స్ట్ వన్, బ్యాంకులు ఈ రకమైన సేవల కిందకు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు. నెక్స్ట్ వన్, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు వంటివి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు. నెక్స్ట్ వన్, మ్యూజియం, సాంస్కృతిక కార్యకలాపాలు అనునవి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు. నెక్స్ట్ వన్, 1972-73 సంవత్సరంల మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 43%. 2009-10 సంవత్సరాల మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమలు, వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాల శాతాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 1 26, 27%. నెక్స్ట్ వన్, 1972-73 స్థూల దేశీయోత్పత్తిలో ఆర్థిక, బీమా, స్థిరాస్తి వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 8%. నెక్స్ట్ వన్, 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవల వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 13%. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 120 కోట్లు. నెక్స్ట్ వన్, 2011 జనాభా 120 కోట్లలో ఉత్పాదక కార్యకలాపాలలో భాగస్వామ్యులైన ప్రజల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 46 కోట్లు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పరిశ్రమల వారీగా 2009-10 సంవత్సరాలలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో కార్మికుల మొత్తం శాతాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవసాయం 53%, పరిశ్రమల్లో 22%, సేవా రంగంలో 25%. నెక్స్ట్ వన్, 1972-73, 2009-10 సంవత్సరాలలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో ప్రధాన ఉపాధి రంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యవసాయ రంగం. నెక్స్ట్ వన్, ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 వాతావరణం. నెక్స్ట్ వన్, ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 శీతోష్ణ స్థితి. నెక్స్ట్ వన్, ఎన్ని సంవత్సరాల పాటు పరిశీలించిన పరిస్థితులను బట్టి ఆ ప్రాంత శీతోష్ణ స్థితిని అంచనా వేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 30 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత, వర్షపాతాలను ఏ గ్రాఫ్ ద్వారా చూపవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 క్లైమటోగ్రాఫ్. నెక్స్ట్ వన్, వాతావరణంలోని అంశాలు.
వాతావరణంలోని అంశాలు ఆప్షన్ 4 పైవన్నీ. ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, వర్షపాతం, గాలి వేగం, గాలిలో తేమ. నెక్స్ట్ 1. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. సో క్రింద ఇచ్చినటువంటి వాటిలో శీతోష్ణ స్థితి కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అక్షాంశం, భూమికి నీటికి గల సంబంధం, భౌగోళిక స్వరూపము, ఉపరితల గాలి ప్రసరణ. నెక్స్ట్ 1. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 తగ్గుతాయి. భూమధ్య రేఖ నుంచి దూరం పెరిగే కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ 1. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కర్కట రేఖ. నెక్స్ట్ 1. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 అంటార్కిటిక్ వలయం. నెక్స్ట్ 1. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం క్రింది వానిలో 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటాము. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.